ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఎన్నికగా చేశావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని సెలవిచ్చిన దేవదేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? ఈ గడిచిన 11 మాసములు ప్రభు మనలను మన కుటుంబాలను కాచి కాపాడి ఈ 12వ మాసం డిసెంబర్ మాసంలోనికి ప్రభు మనల్ని తోడుకొని వచ్చారు. సర్వాధికారి అయిన దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఈవుల చేత మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగనే మన పరిచర్య తరపున మనకు కొన్ని క్రిస్మస్ ఆరాధనలు ఉన్నాయి, ప్రార్థనలు చేస్తున్నాం. మనలను ప్రభు కొరకు సిద్ధపరచుకుందాం. ప్రభు కృప తోడయుండునుగాక. సంతోషం. మరి ఈ దినాన 1వ తారీఖు నేటి నుండి అనేక చోట్ల క్రిస్మస్ ఆరాధనలు అనేవి జరుగుతూ ఉంటాయి. నేను కూడా మీకు ఒక క్రిస్మస్ సందేశాన్ని అందివ్వచ్చు, కానీ మనం జీవమాన క్రమంలో మనం ఉన్నాం కనుక ఆ విధానంలోనే బైబిల్ చదువుకుంటూ వెళదాం. సంఘములలో ఆ క్రిస్మస్ సందేశాలను విందాం. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 37వ అధ్యాయం 9, 10 వచనాలను మనం చదువుకొనబోచున్నాం. 10వ వచనం 11వ వచనం వరకు. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి అతని మాట జ్ఞాపకం ఉంచుకొనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరచండి, మేలుతో నింపండి, సత్యవాక్యం చేత మమ్మలను సరియగు త్రోవలో నడిపించండి. మీ పరలోకపు మహాదైశ్వర్యంతో మమ్మను దర్శించండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. యేసయ్యా, ఈ నెల అంతటిపై మీ హస్తం మాపై చాపబడునుగాక. శ్రేయస్కరమైన వాగ్దానాలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోసేపు గారు ఈ భాగంలో మరి ఒక కల కన్నారని, ఆ కలలో నక్షత్రాలు తమ అన్నలుగాను, ఒక ప్రకాశించే నక్షత్రం తనుగాను, సూర్య చంద్రుడు అనగా సూర్యుడు బహుశా తన తండ్రి, చంద్రుడు తన అమ్మ, వీళ్ళు సైతం అతని ఎదుట సాగిలపడ్డారని తన కలను తన తల్లితో తండ్రితో ఈ మాటను చెప్పారు. నిజానికి అంతకు మునుపు పనులను గూర్చిన కలను చెప్పినప్పుడు తన అన్నలు కోపపడి పగపెట్టుకున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులతో ఈ మాట చెప్పినప్పుడు ప్రియులారా చూడండి 10వ వచనమా, అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమని అతన్ని గద్దించాడంట. పిల్లరా, ఇతడు కలగాన ఇతడు రావాలని ఊహించుకోలేదు కదా. భవిష్యత్తులా జరగబోతుందని దేవుడు ఆయనకు యోసేపు గారికి బయలుపరిచారు. దానికి తన తండ్రి బహుశా అన్నలున్నారనో లేకపోతే ఎంతైనా తాను కూడా మనిషే కదా, తన గద్దించాడంట.
ఇప్పుడు తన అన్నలు ఏం చేశారంటే, వాళ్ళకి సపోర్ట్ పెరిగింది కదా, తన అన్నలు మరీ ఎక్కువగా పగబెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారో గడిచిన దినాన్ని మనం విన్నాం. అయితే ఈరోజు తన తండ్రి దాన్ని గుర్తుపెట్టుకున్నాడంటే పిల్లరా. నిజానికి వాక్యాన్ని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్నింటికి చావు అనేది లేదు. ఉదాహరణకు ఆత్మ, అది పాతాళంలో కానీ పరలోకంలో కానీ దానికి చావు లేదు. 2 ప్రార్థన, చావు లేదు. అలాగే విశ్వాసం, మనిషి చనిపోయిన విశ్వాసం అనేది కొనసాగుతూ ఉంటుంది మరొకరిలో. అలాగే పిల్లరా, దేవుడిచ్చిన దర్శనం అంటే నిజానికి ఇక్కడ యోసేపు కలగన్నాడు. ఆ కళ యొక్క భావానికి చావు లేదు. ఎంతగా అంటే ఇప్పుడు నిజానికి ఈ యొక్క ఎవరు మన యాకోబు గారు యోసేపు ఎదుట ఎప్పుడైనా సాగిలు పడ్డాడా అని వృత్తాంతం అంతా చదివితే ఎక్కడ కూడా సాగిలు పడలేదు. కానీ పిల్లరా, దేవుని వాక్యం ఎంత స్పష్టమైనదంటే, ఒకానొక రోజున మరి యోసేపు ఐగుప్తుని ఏలన ఆరంభించాడు. అంటే యోసేపు జీవించింది 110 సంవత్సరాలు కదా. 17 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తాను 11 సంవత్సరాలు పోతిఫర్ ఇంట్లో పనివాడిగా పనిచేశాడు. 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించినట్టు 30వ ఏట ఫరో ఎదుట నిలవబడ్డాడు. కలభావాన్ని చెప్పి సింహాసనం మీద 2వ రాజుగా కూర్చుని పెట్టబడ్డాడు. 80 సంవత్సరాల కాలం ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశాడు. అయితే ఈ 80 సంవత్సరాల కాలంలో ఐగుప్తులో ఆహారం పండుచున్నప్పుడు యోసేపు ముందుగా పండిన పంటను నిల్వ చేస్తున్నాడు. దేవతల ఆత్మ కలిగిన వాడని ఐగుప్తు దేశంలో ఈయనకు చక్కని పేరుంది పిల్లరా. అయితే కనాను దేశంలో కరువు వచ్చింది. మనందరికీ తెలుసు కదా, యాకోబు కుమారులు ధాన్యం కొనడానికి వెళ్ళారు. 2వసారి వెళ్ళారు. ఇక 3వసారి తమ తండ్రిని తీసుకొచ్చేసారు. అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు యాకోబు యోసేపుకు సాగిలి పడినట్లుగా ఎక్కడా చూడలేదు. కానీ యోసేపు ఉండిన ఐగుప్తు దేశానికి యాకోబు వచ్చాడు. యాకోబుని యోసేపు రప్పించుకున్నాడు. అయితే యాకోబు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు అంతటిని పరిపాలన చేసేది ఎవరు? యోసేపు. అంటే ఇప్పుడు తండ్రి కూడా ఎవరి యొక్క అధికారానికి లోబడి ఉన్నాడు అక్కడ? యోసేపుకే. ప్లేయర్ అర్థమవుతుందా? అంటే దేవుడిచ్చినటువంటి దర్శనం, దేవుడు జరగబోచున్నటువంటి దాన్ని బయలుపరిచినటువంటి ఆ యొక్క భవిష్యత్తు అది ఎన్నటికీ మారలేదు. నేరుగా యాకోబు యోసేపు పాదాల దగ్గర సాగిల పడలేదు. కానీ యోసేపు యొక్క అధికారానికి యాకోబు కూడా అక్కడ లోబడి ఉన్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆ కళ యొక్క భావం అక్షరాలుగా దేవుడు దాన్ని నెరవేర్చారు. ఆత్మీయులారా, ఈ మాటలు వింటున్న క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి నీ జీవితంలో దేవుడిచ్చిన దర్శనం కానీ, దేవుడు ప్రవచించిన ప్రవచనం కానీ, ప్రార్థనలో నీకు ఇచ్చిన ప్రేరణ కానీ అది నిష్ఫలం కాకుండా ఉండాలంటే యోసేపు వలె మనం కూడా ఒక పరిశుద్ధతను కలిగి జీవించాలి. యోసేపు వలె మనం కూడా ఒక మంచి దైవికమైన స్వభావాన్ని కలిగి మనం నడుచుకోవాలి. నిశ్చయంగా దేవుడు తన కార్యమును సఫలం చేస్తారు. నిశ్చయంగా దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరుస్తారు. ఆమేన్. యోసేపుకు బయలుపరచబడిన ఆ ప్రకటన గుంట ఆపలేకపోయింది, జైలు జీవితం ఆపలేకపోయింది, నిందలు ఆపలేకపోయాయి. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ విషయంలో కూడా ప్రభు ప్రవచించిన ప్రవచనాలు, ప్రభు ఉద్దేశించిన చిత్తం ఏది ఆపలేదు. ఈ లోకం ఆపలేదు, మనుష్యులు ఆపలేరు, పరిస్థితులను ఆపలేవు. ఇదిగో నీకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక సమస్యలు, శరీరంలో బలహీనతను పుట్టించుచున్న అనారోగ్యం నేను ఏది ఆపలేవు. దేవుడు ఉద్దేశించిన ఆ నిర్దేశించిన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాయి. ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, అయితే ఇదంతా కూడా ఎవరికి గుర్తుందంట? యాకోబు గుర్తుందంట. ఒకానొక రోజు
యోసేపు ఇలాగున ఉన్నత స్థానానికి వెళతాడనే సంగతి యాకోబు గుర్తుంది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానం కానీ, ప్రభు పలికిన ప్రవచనం కానీ ఏది నిరర్ధకము కానేరదు. ఆనాడు ఆ తల్లి అంట ప్రతి మాటను తలపోసుకుంటూ ఉందంట. కనుకనే తన జీవితంలో గొప్ప అద్భుతాలు చూసింది. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, గడిచిన 11 మాసాలు ప్రభు మన కుటుంబాలను కాచి కాపాడి, ఇదిగో 12వ మాసం ఈ చివరి దినములకు మనల్ని ప్రభు నడిపించారు. జాగ్రత్త, దేవుడు నీ కొరకు పంపిన వాగ్దానం, దేవుడు నీ కొరకు ఇచ్చిన ప్రవచనం నిశ్చయంగా దాని ప్రభు నెరవేర్చగల సమర్థుడు. యోసేపు జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నో జరిగాయి. అవి ఆపగలిగాయా? ఆపలేకపోయాయి. మరి నీ విషయంలో కూడా దేవుడు తన కార్యాలు చేస్తారు. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. ఈరోజున్న కష్టాన్నే నువ్వు చూడకో. రేపటి రోజు కూడా ఒకటి ఉంది. ఆ రోజును నీకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున దేవుడిని లేవనెత్తగలిగిన సమర్థుడైన, గుంటలో త్రోయబడినటువంటి యోసేపు రాత్రంతా ఉన్నాడేమో, కానీ జీవితం అంతా చీకటిగా లేదు. మరుసటి దినాన సూర్యోదయం ప్రపంచానికి వచ్చినట్లుగా యోసేపు జీవితానికి వెలుగు కమ్మినట్లుగా నీ జీవితానికి కూడా దేవుడు ఒక వెలుగుమయమును సిద్ధపరిచాడు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, చీకటి పొరలలో చిక్కబడి ఉన్నావా? చీకటి చేలతో కప్పబడి ఉన్నావా? అది నీ జీవితానికి ముగింపు కాదు. నీ జీవితానికి మరొక నూతన అధ్యాయం కూడా ఉంది. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. ప్రభు తన కార్యాన్ని సఫలం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.